తాజా 30 సమాజంలో బతకడానికి ఎన్నో మార్గాలు ఎవరికి తోచిన మార్గాన్ని వారు ఎంచుకొని జీవనం సాగిస్తుంటారు. కొంతమందికి తమ ప్రమేయం లేకుండా వివిధ రకాల వృత్తులను ఎంచుకోవాల్సి వస్తూ ఉంటుంది. మరికొంతమందికి అందం అవకాశాలను తెచ్చిపెడుతుంది. మహిళలకే కాదు పురుషులకు కూడా అందం వల్ల అవకాశాలు వస్తూ ఉంటాయి. సంతానం లేని దంపతులు పిల్లల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఈ క్రమంలో టెస్ట్ ట్యూబ్ సెంటర్ లాంటివి వచ్చాయి. సంతానం లేని దంపతులకు పిల్లలు కావాలంటే వీర్యదానం, అండదానం చేయాల్సి ఉంటుంది. ఈ పాయింట్ ఆధారంగా కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. ఆరోగ్యవంతులు, అందగాళ్లు, అందగత్తెలు, తెలివైన వారి వీర్యం, అండాలను సేకరించి వాటి సంగమం ద్వారా పిల్లల్ని పుట్టిస్తుంటారు. అమెరికాలో ఓ సంస్థ ది బెస్ట్ వీర్యం, ది బెస్ట్ అండం కోసం ఒక ప్రకటన ఇచ్చింది. ఈ సంస్థ పేరు ప్యూరోనెటిక్. ఎంపిక చేసిన వీర్యానికి, అండానికి 3.5 కోట్ల రూపాయలు ఇస్తామని కూడా ఈ సంస్థ ప్రకటించింది. అమెరికాలోనే కాదు ఇండియాలో కూడా ఇలాంటి వ్యవహారాలు నడుస్తున్నాయి. కాకపోతే పేపర్లలో యాడ్లు ఇచ్చి కాకుండా లో ప్రొఫైల్లో జరుగుతూ ఉంటాయి. మెట్రో సిటీల్లో సంతాన సాఫల్య కేంద్రాలు పిల్లలు లేని దంపతులకు కృత్రిమ పద్ధతుల ద్వారా పిల్లల్ని పుట్టిస్తున్నారు. ఈ సంతాన సాఫల్య కేంద్రాలకు వీర్యం, అండం అవసరం అవుతూ ఉంటాయి. ఆరోగ్యవంతులైన అబ్బాయిలు, అమ్మాయిల నుంచి వీర్యం, అండాలు ఈ సెంటర్లు సేకరిస్తుంటాయి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.